నమస్తే. ఈ రోజు నేను నాచారంకి వచ్చిన. నాచారం, అప్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, మెట్టుగూడ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ అబ్బా. ఏంటిది అని అంటే వాల్యూ జోన్ ఇక్కడ ఓపెన్ అయింది నాచారంలో ఈరోజు మెయిన్ రోడ్కే. ఎస్, చాలా అంటే చాలా హ్యూజ్గా కట్టినరు. ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ రూఫ్. అంటే వాల్యూ మార్ట్ అనే చెప్పాలి. ఈ వాల్యూ జోన్కే చాలా మంది వస్తున్నారు. అసలు యాక్చువల్గా ఇట్లా వర్కింగ్ డే కదా, వర్కింగ్ డే రోజు ఏమొస్తారు ఈ రోజు ఓపెన్ చేసుకుంటే అని అనుకుంటారు, కానీ నాన్ స్టాప్ జనాలు. నేను లోపల పోయి ఆ మార్ట్ ఎట్లుంది, అసలు ఏంది, వాళ్ళ ఎండీలతో మాట్లాడదాము. అంగమా వేస్తున్నారు అందరూ, మనం కూడా అంగమా వేద్దాం రండి. సో ఈరోజు వాల్యూ జోన్లో చాలా ఘనంగా జరిగింది ఈ ఓపెనింగ్ అంతా కూడా. బాలకృష్ణ గారు వచ్చిండ్రు అండ్ చాలా మంది అసలు వీక్ డే రోజు ఓపెన్ చేస్తున్నారు. మరి జనాలు వస్తారా రారా? వీకెండ్ అయితే చాలా వస్తారు అనుకున్నాం కదా, కానీ అసలు కాలు పెట్టడానికి జాగా లేకుండా మొత్తం వస్తూనే ఉన్నారు. సో దీని అంతటికీ ముఖ్య కారణం ఎవరు అని అంటే ఇందులో డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు నా పక్కన ఉన్నారు. సో వాళ్ళతోనే మాట్లాడదాం. సురేష్ గారు అండ్ అభి గారు, హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. ఇది మీరిద్దరు కొంచెం మధ్యలో పట్టుకోరా? యా ప్లీజ్. సో ఫస్ట్లీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం వేసింది ఏంది అని అంటే, ఇలాంటివి ఫారెన్ లో చూస్తాం బేసిక్ గా, ఇలాంటి హైపర్ మార్ట్స్ అంటే ప్రతిదీ ఒక దగ్గర దొరుకుతుంది. అండ్ ఇంత హ్యూజ్, అసలు చాలా హ్యూజ్ అండ్ చాలా బాగుంది కూడా చూడడానికి, తిరగడానికి, కొనుక్కోవడానికి ప్రతిదీ దొరుకుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా నాచారంలో చాలా ఫుల్ ఇట్లా జనాలు నిండిపోయిన జాగా ఇది కదా. అలాంటి ప్లేస్ లో ఇంత జాగా పట్టుకొని ఇంత పెద్దది మీరు పెట్టిందంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఎట్లా వర్కౌట్ చేసారు దీనికి? యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఇట్స్ ఆల్ అవర్ గాడ్స్ గ్రేస్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ టు ఓపెన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. మా ఫస్ట్ స్టోర్ వచ్చేసి పటాన్ చెరువులో ఓపెన్ చేసాం. అది ఇంకా 1 year కూడా అవ్వలే. వీఆర్ యట్ టు సెలబ్రేట్ ద ఫస్ట్ యానివర్సరీ. సో నెక్స్ట్ మేము ఏమనుకున్నాం అంటే సిటీకి 4 corners లో పెట్టాలి. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. మీరు చెప్పినట్టు ఇవన్నీ ఫారెన్ కంట్రీస్ లోనే ఇలాంటి మాల్స్ ఉంటాయి, కానీ మంది కూడా ఫారెన్ కంట్రీకి ఏం తక్కువ కాదు ఇప్పుడు ఇండియా. అండ్ వీఆర్ ద హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండ్ ద మోస్ట్ స్పెండింగ్ పవర్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్ కి, ఇప్పుడున్న ఇబ్బందులకి అందరికి ఒకే చోటకి వచ్చి కొనుక్కోవాలని ఉంటుంది. సో అన్ని కొనుక్కోవాలంటే ఎన్ని పెట్టాలి, దానికి అంతు లేదు. సో మాక్సిమం అసార్ట్మెంట్ తోటి అరౌండ్ 15,000 ప్లస్ SKUs తోటి వచ్చామండి ఇక్కడ మేము. సో మీకు 15,000 వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. ఒట్టి ఫ్యాషనే కాదు, మీకు ఇంటికి ఏమేమి నిత్యావసర వస్తువులు ఉన్నాయో అన్ని దొరుకుతుంది. అవంతా నేను చూపిస్తాను మన వాళ్ళకి. బట్ ఎన్ని స్టోర్స్ పెట్టాలని ప్లాన్ అసలు మీది? సో ఇమీడియట్ గా అయితే 3 stores ఆల్రెడీ సైన్ చేసామండి. దీన్ని కాకుండా మేబీ ఇంకో ఇయర్ లోపల మోస్ట్లీ 4 to 5 stores అయితే డెఫినెట్ గా ఖచ్చితంగా తిరుగుతున్నాము. సో ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకటైతే ఓపెన్ అయిపోద్ది. దేవుడి దయ అంటే 2 కూడా అయిపోతాయి. మా పెద్దవాళ్ళు కొంచెం మాకంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ ఆల్మోస్ట్ 63, 64, బట్ దే ఆర్ మోర్ ఎనర్జెటిక్ దెన్ us. మీరంతా యంగ్స్టర్స్ లా ఉన్నారు. హూ ఇస్ ద మెయిన్ మ్యాన్ బిహైండ్ దిస్? నిజంగా చెప్పండి. సో మా ఫాదర్ వాళ్ళండి. సో వాళ్ళ అభినయ్ వాళ్ళ ఫాదర్ వెంకటేష్ గారు, మా ఫాదర్ రాజమౌళి గారు, ఇంకా ప్రసాద్ గారు, ఇంకా ప్లస్ విజనరీ ఆఫ్ ది ఐడియా. కొడుకులు బిజినెస్ చేయాలనుకుంటే తండ్రులు ఈ విధంగా సపోర్ట్ చేయాలబ్బా. అప్పుడు వీళ్ళు కూడా మంచి కొత్త థాట్ ప్రాసెసెస్ అన్ని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి గొప్ప పనులు చేస్తారు. అండ్ కొన్ని సీక్రెట్స్ అడుగుతాను నేను ఇప్పుడు, చెప్పేయాలి మీరు ప్లీజ్. ట్రై చేస్తా చెప్పడానికి. యాక్చువల్ గా ప్రతి మార్ట్ కి బాలకృష్ణ గారే, అంటే మీ మార్ట్ కి ముఖ్యంగా ప్రతి మార్ట్ కి ఆయనే ముహూర్తం పెడతారట, అవునా? డెఫినెట్లీ. ఎందుకంటే దాన్ని రావాలంటే బాలకృష్ణ గారు చాలా పర్టికులర్ గా ఉంటారు. సో ఆయన శ్రద్ధ కానీ దేవుడి మీద భక్తి, సో ఆ బ్లెస్సింగ్స్ మాకు కూడా పాస్ అవుతా ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. సో ఆయన పర్టికులర్ గా చెప్తారు ఈ టైంలో వస్తాను నేను. ఆయన ఒకవేళ 2-3 minutes ఎర్లీగా వచ్చినా కానీ ఆయన బయట వెయిట్ చేస్తారు. మీరు చూసే ఉంటారు, పబ్లిక్ తో ఇంటరాక్ట్ చేస్తూ అలా టైం చూసుకొని వచ్చే మరీ రిబ్బన్ కట్ చేసుకొని స్టోర్ లోపలికి వస్తారు. సో నైస్. అందుకోసమే కావచ్చు ఆయన చాలా మందికి లక్కీ హ్యాండ్ గా మారి. డెఫినెట్లీ ఎస్. సో ఇయర్ లోపల మాకు ప్లాన్ లేకుండా కూడా ఓపెన్ చేసామంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎస్. అండ్ మీ ధైర్యం కూడా మెచ్చుకోవాలి. నిజంగా ఏంటి అని అంటే ఆయన చెప్పారని చెప్పేసి మీరు వీక్ డే ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయారు. అండ్ మన వెనక చూస్తే నిజంగా చూడండి అసలు ఎంత మంది లోపలికి వస్తున్నారు వీక్ డే కూడా. సో బేసికల్ గా ఏమైందంటే అండి, లాస్ట్ టైం వి ఓపెన్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే ఓపెన్ చేసిన తర్వాత సాటర్డే సండే వి కుడ్ నాట్ బేర్ ద కంట్రోల్ పబ్లిక్ కి. సో వి థాట్ ఓకే థర్స్డే ఓపెన్ చేసి అన్ని సెట్ అయిపోతాయి. సో ఫ్రైడే సాటర్డే సండే ఇట్స్ అ వీకెండ్, లాంగ్ వీకెండ్, సో దట్ కస్టమర్ కూడా అలవాటు అయిపోద్ది అని చెప్పి అందుకే వి ఆల్సో మేడ్ దట్ మూవ్. యా. అండ్ మిగతా మార్ట్స్ తో పోలిస్తే మీది ఏంటి స్పెషల్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి స్పెషల్ నేను చెప్పేసిన, ఇట్స్ అ హ్యూజ్ వన్
అసలు ఇప్పుడు వరకు ఇండియాలో ఇలాంటివి లేవు, అలాంటివి మీరు లాంచ్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఇట్స్ ఆర్ లక్ అని చెప్పాలి నిజంగా, ఎందుకంటే మాకు అన్ని ఒక్క దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి. సో ఇట్స్ ఆర్ ఫార్చ్యూన్. మీరేం చెప్తారు ఇంకా వేరే పాయింట్స్? సో బేసికల్ గా మీరు ఒకటి చెప్పారు, యూజ్నెస్ ద బిగ్గెస్ట్ హైపర్ మార్ట్. మా బ్రదర్ ఒకటి చెప్పాడు, వెరైటీ. ఎస్. సో ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. సో ఆల్మోస్ట్ గ్రాసరీస్ లోనే ఒక 10,000 ప్లస్ వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఫ్యాషన్ లో అంటారా, స్టార్ట్స్ ఫ్రమ్ కిడ్స్ వేర్ స్టార్ట్స్ ఫ్రమ్ 49 రూపీస్ అండ్ మెన్ స్టార్ట్స్ ఫ్రమ్ 99 రూపీస్. శారీస్ కూడా 99 రూపీస్, బట్ ఆల్మోస్ట్ 5,000 వెరైటీస్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. సో ఇంకోటి అద్భుతం చెప్పాలంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2,000 ప్రోడక్ట్స్ ఇస్ ఆన్ 1+1. సో బై వన్ గెట్ వన్. సో ఇట్ ఈస్ నాట్ a place where you get such a huge offers. ఇన్ని ఆఫర్స్ ఎక్కడ దొరకవు యాక్చువల్ గా. అసలు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఇట్లాంటి ఒక మాట లాంచ్ చేయాలి? ఆఫ్టర్ దాట్ మాకు ఒక 3 months అయితే అక్కడికే వెళ్ళిపోయింది, నేర్చుకోవడానికి, చూడడానికి, అర్థం కానికి. ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ బీన్ ఆల్మోస్ట్ 6 months నుంచి ప్లాన్ నడుస్తూ ఉంది. వన్స్ యాక్చువల్లీ ఇంత ముందు వేరే స్టోర్ అవి ఉండే, అది చూసుంటే దీన్ని చూస్తే ఎవరు గుర్తుపడ్డారు, నాచరం వాళ్ళు మాత్రమే గుర్తుపడగలుగుతారు. సో దీని రూపురేఖలు మొత్తం మార్చేసాము. సో అది దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. వెరీ నైస్ నిజంగా. అండ్ మీరు చేసిన ఇంకో మంచి విషయం ఏం తెలుసా, ఈ కౌంటర్స్ ఎక్కువ పెట్టడం, ఎక్కడ పెట్టడం. అండ్ we opened 40 counters. Last time పటాన్చెరులో ఓపెన్ చేసిన we had 20 counters. అడిషనల్ 10 counters ఓపెన్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ 40 ఓపెన్ చేసి అడిషనల్ 20 counters బ్యాక్ ఎండ్ లో కూడా పెట్టుకున్నాం మేము. వండర్ఫుల్. యాక్చువల్లీ ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద క్యూలు వెయిట్ చేస్తా ఉంటారు. సో వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఎక్కడిదక్కడ పెట్టేయడము, ఎక్కువ కౌంటర్స్ పెట్టడం. అది కంపల్సరీ మా కస్టమర్ సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వి థాట్ ఓకే దిస్ విల్ బి బెనిఫిట్. సర్వీస్ సెక్టార్ లో అసలు మీరు ధైర్యం చేయడమే చాలా కష్టం అబ్బా. సర్వీస్ సెక్టార్ ఇస్ నాట్ ఈజీ సెక్టార్. సో ఇలాంటి సెక్టార్ లో అసలు కాలు పెట్టే ముందు ఆలోచించుకున్నారు అన్ని ఏమేం ఛాలెంజెస్ వస్తాయి అనేది? డెఫినెట్లీ ఛాలెంజెస్ 100% ఉంటాయండి మీరు చెప్పినట్టు, కానీ అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ప్రతి ఛాలెంజ్ ని ముందుకు వెళ్తా ఉండాలి, దాన్నే ప్రోగ్రెస్ అంటాం. వీఆర్ వెరీ హంబుల్ టు యాక్సెప్ట్ ఛాలెంజెస్ అని చెప్పగలుగుతాం మేము. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇది జనరల్ గా హైపర్ మార్ట్ అంటే ఇంత ఫ్యాన్సీగా కనపడదు. ఇక్కడికి వచ్చారంటే దే లైక్ టు స్పెండ్ టైం. సో మెయిన్ అజెండా పిల్లల కోసం ఫన్ జోన్ ఒకటి. సో వీకెండ్ గెట్ అవే లాగండి ఇది. మీరు వీకెండ్ వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీ తోటి రావచ్చు, వీక్ డే హౌస్ హోల్డ్స్ వచ్చి సామాన్లు కొనుక్కోవచ్చు. సో ఫర్ ఎనీథింగ్ యూ కెన్ కమ్ హియర్. మంచి ప్లాన్ వేశారు. అండ్ కిడ్స్ కోసం యు కెన్ కమ్ విత్ ద కిడ్స్. వాళ్ళని ప్లే జోన్ లో వదిలేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లే జోన్ వి హావ్. నాకు తెలిసి రానున్న కాలంలో ఏం జరుగుతుంది తెలుసా, పిల్లల్ని ఆడించడానికి ఫ్రీగా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ వదిలేసి తిరగడం మొదలు పెడతారు ఇక్కడ. అదే మెయిన్ అజెండా. సో అప్పుడు టెంప్ట్ అయిపోయి ఏదో ఒకటి ఎత్తారు ఎట్లా, కాబట్టి నడుస్తుంది అంటారా? యాంపుల్ పార్కింగ్ ఫస్ట్, దాని తర్వాత మీరు చెప్పినట్టు 40 బిల్ కౌంటర్స్, దాని తర్వాత గుడ్ ఫెసిలిటీస్, ఇవే మేము ఇచ్చే సర్వీస్. అండ్ ఆఫర్స్ అంటే మీ ఎవ్రీ మంత్ ఆఫర్స్ అప్డేట్ అవుతానే ఉంటాయి. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇంకా ఇలాంటివి మంచి, అంటే మీరు అందరు ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరు ఎప్పుడైతే బిజినెస్ లోకి దిగుతారో, ఆంటర్ప్రీనియర్స్ అవుతారో, అసలు మంచిగా తయారవుతుంది అబ్బా నిజంగా కూడా. ఎందుకంటే చాలా మంది సాటిస్ఫైడ్ ఉంటారు, బికాజ్ ఇప్పటికి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ గా ఆలోచించి మీరు లాంచ్ చేస్తున్న ఈ మార్ట్స్ అన్ని కూడా చాలా మందికి సంతోషాన్ని ఇస్తున్నాయి, చాలా మందికి కంఫర్ట్ ఇస్తున్నాయి. కంఫర్ట్ కదా యాక్చువల్లీ చెప్పాలంటే లగ్జరీ అనాలి. సో లగ్జరీ ఇస్తున్నాయి అనే చెప్పాలి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా మార్ట్స్ మీరు పెట్టాలి, సక్సెస్ఫుల్ గా ఇట్లే ముందుకు వెళ్ళిపోతుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. మేబీ విల్ డు వన్స్ బిఫోర్ ఓన్లీ. చాలా థ్యాంక్ యూ ఆల్ ది సుమన్ టీవీ. మీరిద్దరు ఒకసారి మా ఆఫీస్ కి రండి, మనం ఒకసారి మంచి పాడ్కాస్ట్ చేద్దాం. డెఫినెట్లీ మొత్తం మా ఇంకో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురండి. విల్ చేంజ్ ద పాడ్కాస్ట్ స్టైల్. yes definitely అందరం కూర్చొని మాట్లాడుకుందాం. యాక్చువల్ పాడ్కాస్ట్ ఇస్ దట్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ ఇది మార్చేసారు, మందికి తెలియదు మన దగ్గర. వెరీ నైస్ టు టాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. తప్పకుండా కలుద్దాం. నేను మీ మాట అంతా చూసుకుంటా, మిగతా విషయాలన్నీ మా ప్రేక్షకులు చెప్పేసి వస్తా. yes డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు, మామూలుగా లేరు జనాలు, ఒకరు ఇద్దరు కాదు. యాక్చువల్గా ఫస్ట్ ఓపెనింగ్కి ముందు మొత్తం ఒకసారి ఒక రౌండ్ కొట్టొస్తే కంప్లీట్గా కూడా చాలా హ్యూజ్గా, చాలా పెద్దగా ప్రతి ఒక్కటి కావాల్సిందంటే మనకి రోజు వాడుకునే వస్తువులు ఏవైతే క్రాకరీస్ కావచ్చు, లేకపోతే ఏవైతే సౌదల సామాన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, లేకపోతే అన్ని ఎవ్రీథింగ్ అది కూడా మళ్ళీ మెన్స్ వేర్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మళ్ళీ ఫుట్ వేర్,
ప్రతిదీ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అన్న కదా, అందుకోసమే అనమాట. సో ప్రతిదీ ఇదేదో ఓన్లీ సూపర్ మార్కెట్ ఎట్లయితే ఉంటుందో అట్లా కాదనమాట, అన్నీ ఉన్నాయి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఉన్నాం ఇప్పుడు. జనాలు చూస్తారు కదా నా వెనకాల అంతా ఎట్లున్నదో కథ. సో ఇప్పుడు ఇంకొక మంచి పని ఏం చేశారో తెలుసా వీళ్ళు, మీరు ఈ కౌంటర్స్ చూడండి, ఇవన్నీ కూడా బిల్లింగ్ కౌంటర్సే. ఇప్పుడే జస్ట్ బాలకృష్ణ గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు. అసలు ఎంత బిజీగా ఉందో అప్పుడే. చాలామంది కొనుక్కోవడం, బిల్లింగ్ వేయించుకోవడం కూడా జరుగుతుంది. అండ్ కంప్లీట్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు 15 కౌంటర్లు ఉన్నాయి. మీకు నంబర్లు కనిపిస్తున్నాయి పైన. ఈ 15 కౌంటర్లు కూడా బిజీగా ఉన్నాయి. ఎక్కడా కూడా జనాలు ఆగి లైన్లో నుంచోవాల్సిన అవసరం లేకుండా, టైం వేస్ట్ కాకుండా, 15 కౌంటర్లు పెట్టడమే కాకుండా ప్రతి ఫ్లోర్కి సెపరేట్ బిల్లింగ్ కౌంటర్స్ పెట్టుకుంటున్నారు అనమాట. ఒకవేళ మీకు కూడా ఈ వీకెండ్ కొంచెం ఫ్రీగా ఉండి ఈ చుట్టుపక్కల ఉండి ఇక్కడ రావాలనుకుంటే హ్యాపీడీకి రావచ్చు. వీళ్ళు రీసెంట్గా 1 year కూడా కాలేదు ఇంకా, పటాన్చర్లో ఒక మార్ట్ ఓపెన్ చేసారు, సేమ్ వాల్యూస్ ఉంది. అది ఇంకా హ్యూజ్ ఉంది, దీనికన్నా చాలా పెద్ద ఉంది. బట్ పటాన్చర్లో పెద్ద ల్యాండ్ దొరకడం అనేది ఈజీ కంపారిటివ్లీ నాచారంలో కన్నా. బట్ నాచారంలో కూడా చాలా పెద్ద ప్లేస్, అసలు ఇది చిన్న ప్లేస్ కాదు. అసలు నడవడానికి మనకు ఓపిక కావాలి. సో అంత పెద్దదనమాట. సో ఇప్పుడు నా వెనకాల చూడొచ్చు మీరు, అన్ని A to Z ఏమేమి కావాలో మనకి సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో అవన్నిటితో పాటు ఇంకేమున్నాయి అది నేను చూపిస్తారండి. అండ్ అంతేకాకుండా చాలామంది మనం చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు వచ్చారు కదా, చూసారు కదా, మిగతా మార్చుతో దేనితోనైనా పోలుస్తారా, ఏం చెప్తారు రండి. హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండేవాళ్ళు, అంటే కొంచెం బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు జనాలు తక్కువ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వీకెండ్ ఇక్కడ బట్టలు, ఫుట్వేర్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మొత్తం ఫ్యామిలీ షాపింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఇటువైపు పోతే అటు చూడండి, స్టేషనరీ, పిల్లలకు కావాల్సిన స్టేషనరీ అంతా కూడా ఇక్కడనే దొరుకుతుంది. పార్టీ నీడ్స్ దొరుకుతున్నాయి. ఒకవేళ పార్టీకి అంటే లైక్ బర్త్డే పార్టీస్కి కానీ దేనికైనా సాఫ్ట్ టాయ్స్, పిల్లల కోసం బొమ్మలు, అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్ టాయ్స్. అందరూ సుమన్ టీవీ అనుకుంటే నా పక్క నుంచి పోతున్నారు, కానీ మైక పెట్టగానే పాపం భయపడిపోతున్నారు అబ్బా. సో ఇక్కడంతా కూడా ఐస్ క్రీమ్స్, మీట్, ఫ్రోజన్ మీట్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇటువైపు చూస్తే హోమ్ ఫర్నిషింగ్ ఉంది. అంటే మొత్తం మనకి కర్టన్స్, దుప్పట్లు, పిల్లో కవర్స్, బెడ్స్ ఇలాంటివన్నీ అన్నమాట. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఇటువైపు క్రాకరీస్ ఉన్నాయి చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా క్రాకరీస్ అని. యూటెన్సిల్స్ అంటే గిన్నెలు, అన్ని స్టీల్ గిన్నెలు, బొగోన్లు, ప్లేట్లు, చెంచాలు ఇలాంటివన్నీ కూడా. ఫుల్ షాపింగ్ నడుస్తుంది. అసలు తెరిసి గంట కూడా కాలేదు, అప్పుడే ఎట్లా షాపింగ్ మొదలు పెట్టారో చూడరు మన వాళ్ళు. ఇండియన్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షాపింగ్, నిజంగా చెప్పాలంటే తెలుసా. మాట్ ఎక్కడన్నా ఓపెన్ అవుతుందంటే టికిమ్మని వచ్చేస్తారు. క్రాకరీస్ చూడొచ్చు, ఇగో లైక్ అన్ని లైక్ మంచి అన్ని బ్రాండెడ్ అవెన్స్లో పెట్టుకునే బబల్స్ కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ కావచ్చు, లేకపోతే ఏవైనా మంచి డిన్నర్ సెట్స్ కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ అన్ని డిన్నర్ సెట్సే ఉన్నాయి. వెరీ నైస్. అండ్ ఇంకొకటి తెలుసా, మీరు పెద్ద ప్రైస్ చూస్తే నేను చూపిస్తారండి. ఇక ప్రైస్లు చూడండి. ఈ డిన్నర్ సెట్ నైస్ కదా, 14 piece డిన్నర్ సెట్ అంట. ఇక్కడ చూడండి ఒకసారి రేట్ వచ్చి 14 piece డిన్నర్ సెట్ 399 అయినట. 999ది ఈ రోజు ఆఫర్ కింద 399 పెట్టారు. అంటే ఓపెనింగ్ మంత్ అని ఇట్లా ఎవ్రీ మంత్ ఆఫర్స్ చేంజ్ చేస్తూ ఉంటారంట వీళ్ళు. సో ఈ మంత్ ఓపెనింగ్ మంత్ కదా, సో ఇప్పుడే లాంచింగ్ మంత్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ప్రతి దాని అసలు రేటు దానికి వీళ్ళు ఇస్తున్న ఆఫర్ ఏంది ఆ విషయాల్ని ఇక్కడ క్లియర్గా ఇట్లాంటి వాటిపైన పెట్టిర్రు. ఇది కూడా 1349ది 449 అంటే 450కి మీకు మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ 18 pieces డిన్నర్ సెట్ మొత్తం కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇట్లా ప్రతిదీ, నాట్ ఓన్లీ డిన్నర్ సెట్స్. ఇగో జ్యూస్ గ్లాసెస్ది 299ది 109. అంటే మంచి ఆఫర్స్ కదా, బెస్ట్ డీల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైనా ఇష్టపడతారు కొనుక్కోవడానికి. ఇటు చూడండి ఫుట్వేర్, మొత్తం ఫుట్వేర్ అన్నీ ఉన్నాయి చూసిండ్రా. ఇక్కడంతా మగవాళ్ళు కూడా ఏం తగ్గుతలేరు అబ్బా, అసలు తగ్గేదే లే అంటున్నారు. అలాంటి షాపింగ్ చేస్తున్నారు. మొత్తం అంతా మొగోళ్ళు ఆడోళ్ళు అందరూ కంప్లీట్ గా ఫుల్ నిండిపోయింది మాల్ గంట లోపే. సో ఇక్కడ కూడా ఫుట్వేర్ కూడా మంచి క్వాలిటీ ఫుట్వేర్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఏదో నామకే వాస్తే పెట్టేసినాం అన్నట్టు కాకుండా ఆల్మోస్ట్ లైక్ 120-150 బ్రాండ్స్ టుగెదర్. అవి బట్టలు కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, ఏదైనా ఏ వస్తువు అయినా కానీ 120-150 బ్రాండ్స్ ఒక రూఫ్ కింద పెడుతున్నారు అనమాట.
అండ్ ఇంకా రాబోతున్నాయి అని చెప్తున్నారు అడిగితే కూడా స్టోర్ వాళ్ళతో. సో ఇక్కడికి వస్తే చాలా క్యూట్ కిడ్స్ ఫుట్వేర్ ఇదంతా కూడా. సో బేసిక్గా అన్ని కలర్స్లో ఇక్కడ ఇట్లా చూస్తే మీకు ఒకసారి అన్ని కలర్స్లో అమ్మాయిలకి అబ్బాయిలకి చిన్నపిల్లలకి అన్ని సైజులు, మంచి డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్, చాలా కంఫర్టబుల్గా మంచి బ్రాండ్తో వీళ్ళు ఇక్కడ ఫుట్వేర్ పెట్టడం జరిగింది. ఇంకా ఇటువైపుకి వస్తే ఆడవాళ్ళకి, ఎస్ యాక్చువల్గా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా, కానీ ఒకసారి మీరే చూడండి ఎంత అన్యాయమో. మగవాళ్ళ ఫుట్వేర్ అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంది, ఆడవాళ్ళకి ఓన్లీ ఇంతే ఉంది చూసినరా. అయినా కానీ బాగున్నాయంట, బట్ చూద్దాం రండి. మనం మామూలుగా ఎక్కడికైనా పోవాలంటే బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ట్రాలీలు ఇవి కొనుక్కుంటా ఉంటాం కదా, ప్రతి బ్రాండ్ ఇక్కడ ఉంది. అమెరికన్ టూరిస్ట్ కానీ, విఐపి కానీ, సఫారీ కానీ, సో అన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళు ఇక్కడ అన్ని మన కోసం అనేసి పెట్టినరు. అండ్ అవిటిపైన కూడా మంచి ఆఫర్స్ పెట్టుకున్నారు. ఇగో 8,300ది 4,980కి మనకు వస్తుంది అనమాట. ఇది మంచి అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్. సో ఇలాంటి ట్రాలీస్ అన్ని కూడా అంటే బేసిక్గా మనకి నేను చెప్పిన కదా, ఏదైతే లాంచింగ్ మంత్ ఉంటుందో ఈ లాంచింగ్ మంత్లో ఆఫర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా లాంచ్ చేయడం జరిగింది వీళ్ళు. అండ్ 3 years వారంటీ కూడా ఉంది దానిపైన. వెరీ నైస్ కదా, రండి. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే అన్ని కలర్స్, అన్ని డిజైన్స్, అసలు ఏది కావాలంటే అది. అండ్ యూ హ్యావ్ ఎవ్రీ బ్రాండ్. నేను చెప్తున్నా కదా, మీకు ఏది కావాలంటే అది ఇక్కడనే కొనుక్కోవచ్చు, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ నాచారంలో ఉంది మీకు. నాచారంలో ఇవాళే ఓపెన్ అయ్యింది, బాలకృష్ణ గారు ఓపెన్ చేసిన ఈ వాల్యూస్ జోన్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీకు కావాల్సిన హోమ్ ఫర్నిషింగ్స్. సో ఇప్పుడు మనము కాల్ కింద వేసుకునేటివి లైక్ ఈ ఉంటాయి కదా తట్లు, వాట్ డు వి సే, డోర్ మ్యాట్స్. సో డోర్ మ్యాట్స్ లేకపోతే ఇట్లా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చూడండి 2699 అంటే 2,700ది ఏదైతే బాంబే కింగ్ సైజ్ బెడ్షీట్ ఉంటుందో అది 1,399 అంటే 1,400కి వస్తుంది అన్నమాట. సో అలాంటి ఆఫర్స్. సో ఇక్కడ బెడ్షీట్స్, సోఫా కవర్స్, సోఫా పిల్లోస్, దివాన్ సెట్స్ అండ్ బ్లాంకెట్స్, క్విల్ట్స్, కంఫర్ట్ సెట్స్, అన్ని పిల్లోస్, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఫుల్ ఆన్. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా లంసమ్ అంటారు చూసారా, అట్లా లంసమ్ ఆఫ్ స్టాక్ అనేది మనకి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది. ఇవి పిల్లోస్, మనము ట్రావెలింగ్ పిల్లోస్ ఉంటాయి కదా అవి అనమాట. ఇది అంటే ఏదైతే నెక్ సెట్ కోసం, అంటే నెక్ చాలాసార్లు ఏమైపోతుంది మనకి పట్టుకుంటుంది కదా, అట్లా పట్టుకోకుండా ఉండడం కోరుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి ఉన్నాయి కదా, ఇవి పిల్లల కోసము బాగా పనికొస్తుంది తెలుసా, తక్కువ రేట్ ఉంటాయి అండ్ చాలా బాగా పనికొస్తాయి. చాలా వరకు ఇంతకుముందు మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇంటికి పెయింట్స్ వేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనము కర్టెన్స్ని డిజైన్ చేయించుకునేది. ఆ కలర్, క్లాత్, క్వాలిటీ, డిజైన్ అన్ని డిజైన్ చేయించుకొని కుట్టించుకునేది. బట్ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మీరు ఇల్లు కొనుక్కున్న తర్వాత మొత్తం లోపల పెయింటింగ్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు అనుకో, మీకు కావాల్సిన కర్టన్స్ దొరుకుతాయి. చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి, A to Z ఏమేమి కలర్స్ కావాలో అన్ని కలర్స్ ఇక్కడ నుంచి ఆపడం దాకా ఉన్నాయి, ఇక్కడనే కాదు. అండ్ క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది, మీరు చూసుకోవాలి మీకు ఏ క్వాలిటీ కావాలనేది. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సైడ్ ఇట్ ఈస్ 195 కర్టన్. ఇలాంటివి కొనడానికి సెపరేట్గా ఒక ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒక దగ్గర ఇట్లా ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఇలాంటి చిన్న మర్చిపోయి వీటి కోసం సెపరేట్గా పోవాల్సిన అవసరం వస్తుంది. బట్ అలాంటి అవసరం లేకుండా ఈ షాపింగ్ వేరే షాపింగ్కి వచ్చినప్పుడు అవి కనిపించగానే అరే అవును ఇవి కావాలి కదా మనకి అని తీసేసుకుంటాం. సో ఇట్స్ జస్ట్ 19 రూపీస్. సో ఆ విధంగా చాలామంది కొనుక్కుంటా ఉంటారు. అండ్ స్కూల్ బ్యాగ్స్, టూరిస్ట్ బ్యాగ్లే కాకుండా, అంటే మనం బయటికి పోయినప్పుడు బ్యాగ్స్, సూట్ కేసులే కాకుండా స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. సో రకరకాలు ఉన్నాయి. నైస్ అబ్బా, స్కై బ్యాగ్స్ వెరీ నైస్. సో మంచి క్వాలిటీస్, ఆడపిల్లలకు కావాల్సిన రంగులు, మగపిల్లలకు కావాల్సిన రంగులు అన్ని రకాలు ఉన్నాయి. అంటే బేసిక్గా జూన్ ఆ టైంలో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే చూసారా, అసలు ఆ టైంలో అయితే విపరీతంగా వచ్చేస్తాయి, మాటికి డౌటే లేదు దాంట్లో. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి చాలా వరకు. సో మనకి ఇట్లాంటి స్టూల్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్గా ఉండే ప్రోడక్ట్స్. ఇవి ఈ ఇంట్లో లేదు, వాళ్ళ ఇంట్లో లేదు, వీళ్ళ ఇంట్లో లేవు అనకుండా ఉండే ప్రోడక్ట్స్ ఏంటి అంటే ప్లాస్టిక్. మనం బాగా ప్లాస్టిక్ అంతా అలవాటు పడిపోయినాం. సో అన్ని కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది ఇక్కడ, లైక్ మైక్రోవేవ్ అవెన్లో పెట్టుకునే ప్లాస్టిక్ అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అలాంటి ప్లాస్టిక్, ప్లస్ జనరల్ ప్లాస్టిక్ లైక్ ఈ స్టూల్స్,
ఇలాంటి స్టూల్స్ కూర్చోడానికి ఇంట్లో కొనుక్కుంటాం కదా మనము. సో అలాంటివి బట్టలు ఉతికేటప్పుడు అలాంటివి కొనుక్కునేటోళ్ళు ఇంతకుముందు కూడా. సో అలాంటివి అండ్ టవల్స్, పెద్ద పెద్ద భారీ సైజ్ టవల్స్ అండ్ ఇట్లాంటి చిన్న చిన్న ర్యాక్స్, ఇవి మనకి ఏవైనా పెట్టుకోవడానికి వస్తువులు, మేకప్ సామాన్లు, కమ్మలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి 1 2 3 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, డిపెండ్స్ మనకి ఏది కావాలో అది కొనుక్కోవచ్చు అనమాట. మొబైల్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి లోపల, వెరీ నైస్. సో మొబైల్ యాక్సెసరీస్ గురించి మనం వాటికి సంబంధించిన సెపరేట్ స్టోర్స్కి వెళ్తూ ఉంటాము. బట్ ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్ దగ్గర కూడా ఎంతమంది ఉన్నారు చూడండి అసలు, వాళ్ళకి వెళ్ళనీకి లేకుండా. సో అండ్ హోమ్ అప్లియన్సెస్ ఇవేంటి అంటే మీకు తెలుసు కదా, ఇంట్లో కెటిల్స్, ఐరన్ బాక్సెస్, మిక్సీలు, బ్లో డ్రయర్లు ఇలాంటివన్నీ కూడా మీకు అక్కడ, స్ట్రైట్నర్లు అక్కడ అన్నీ అవి దొరుకుతుంది. అండ్ మగ్స్ అండ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి తెలుసా. లైక్ ఈ కాఫీ కప్స్, ఇప్పుడు కపుల్ కప్స్ ఉంటాయి కదా కాఫీకి, అలాంటివి. అండ్ ఒకవేళ మీ కార్లో మీకు కావాల్సినవి లైక్ వెనకాల కొంచెం సపోర్టివ్గా పెట్టుకోవడానికి మీరు కార్లో సీట్కి వేసుకునేటివి, అండ్ గార్డెనింగ్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ, ల్యాడరు, మంచి స్టెయిన్లెస్ స్టీల్ ల్యాడర్స్, అండ్ ఇవి లాండ్రీ డ్రయర్స్, ఇవి బేసిక్గా బట్టలు ఎండేసుకుంటాం కదా మనం అలాంటివి. అండ్ ఇవంతా కూడా మనము ప్లాంట్స్కి ఈ విధంగా నీళ్ళు కొట్టడం వల్ల ప్లాంట్స్ బాగా పెరుగుతాయని చెప్పేసి ఇలాంటివన్నీ గార్డెనింగ్ ఐటమ్స్ బాగా కొనుక్కుంటుంటారు ఇట్లా తవ్వడానికి ఇవన్నీ. సో అలాంటివి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అన్నట్టు. సో ఇవి తర్వాత ఇది ఇంకొక 2 ఫ్లోర్లు ఉంది పైన. సో ఇంకో 2 ఫ్లోర్స్ కూడా ఇట్లే ఫుల్ ఆన్ నడుస్తుంది. సో మరి పైన ఏముంది, అసలు పైకి ఎట్లా వెళ్ళాలి, అసలు ఈ మాల్ యొక్క అంబియన్స్ కూడా చూడండి. మీకు చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా, సుకూన్గా షాపింగ్ చేసుకోవచ్చు. పెద్దది, చిన్నది, స్కూల్ ఏదైనా ఏవి తీసుకున్నా 50% ఆఫ్ మేడం. మరి బై 1 get 1 ఏంటి? అంటే స్టీల్ లో 50% ఆఫ్ ఉంది, బై 1 get 1 ఉన్నాయి. కొన్ని ఎంఆర్పి పైన 50% ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది మేడం. వెరీ నైస్. మంచి మంచి ఇవాళ ఒక రోజైనా ఇది, లేకపోతే ఈ నెల రన్నింగ్ అయితేనే ఉంటుంది మేడం. ఉంటుందా? రన్నింగ్ నెల మొత్తం ఉంటుంది. మళ్ళీ నెల తర్వాత మారుస్తారా? మారుస్తాం మేడం. ఓకే ఓకే మేడం. నెల మొత్తం ఆఫర్స్ ఎట్లుంటాయి అనేది చెప్తున్నారు. ఆయన అయితే ఏకంగా అరచేస్తున్నాడు ఇక్కడ. స్టీల్ దగ్గర కూడా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా కొత్తగా సంసారం పెట్టేటోళ్ళకి ఈడికి వస్తే మస్తు కొనేసుకోవచ్చు. అసలు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అండ్ ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి పోదాం మనం. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా? లేదు మేడం, మా కంపెనీ టెనాన్ కంపెనీ. ఓకే, కంపెనీ తరఫున వచ్చాను మేడం. ఓ ఏంటి అవి? టెనాన్ లైట్ టిష్యూస్ మేడం. ఓకే, టిష్యూసా? ఏందా నాతో ఇప్పుడు కొనిపించేస్తుందే నీవే? నేను చూపిస్తున్నాను. చూపిస్తున్నావా? ఓకే అవును. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి ఒక పెద్ద మాట మన దగ్గర ఫస్ట్ టైం కదా? అవును మేడం, ఎట్లుంది? కరెక్ట్, చాలా బాగుంది. ఆఫర్స్ అవి బాగున్నాయి మేడం. ఆఫర్స్ మాత్రం బాగున్నాయి మేడం. సజెస్ట్ చేస్తావా ఎవరికైనా రాని? చేస్తాను మేడం, అవునా? 100% ఎక్కడ ఉంటారు మీరు? ఉప్పల్లో మేడం. ఉప్పల్లో ఉంటారు దగ్గరే. అయితే నువ్వు కూడా షాపింగ్ ఇడికి రావాలి. అవును మేడం, ఇక్కడికే అసలు వస్తాను. షాప్ లోనే నేను కూడా షాపింగ్ shopping- అవసరం ఏంది కానీ. షాపింగ్ చేశాను మేడం. చేశారా? చేశాను. ఏంటి ఓపెన్ అవ్వకముందే? లేదు, మార్నింగ్ వచ్చాను, అప్పుడు ఖాళీ ఉందా అంతా తిరిగి చూసుకున్నాను. ఆ, సో నచ్చినవన్నీ పక్కన పెట్టాను. అన్నిటి మీద బై 1 get 1 ఉంది కదా మేడం, అవును. వెళ్ళేటప్పుడు వేయించుకుంటాను. సో దీనిపైన కూడా బై 1 get 1 ఇస్తున్నా మీరు? ఉంది మేడం, బై 1 get 1 ఆఫర్స్ ఉంది. టెనాన్ Very లైట్ టిష్యూస్. వెరీ నైస్, వెరీ నైస్. సో థ్యాంక్ యూ అబ్బా. ఈవిడ వచ్చినప్పటి నుంచి మొత్తం తిరిగేస్తా ఉన్నారు. పేరు మీది? మా పేరు వసుధ. వసుంధర. వసుధ. ఎక్కడ ఉంటారు? మల్లపూర్. మల్లాపూర్ నుంచి వచ్చిరా ఇక్కడికి? ఎంతసేపు అయింది? సిటీలో జాబ్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, డన్, వెరీ గుడ్. సో మీ అబ్బాయి School పోలే? లేనప్పుడు చాలా బాధపడే వాళ్ళం. వాల్యూ జోన్ వచ్చాక ఫుల్ అవునా? ఎంజాయ్మెంట్ అనిపిస్తుందా? ఫుల్ఫిల్ అయినా. చూసి వచ్చిన పైన కింద అంతా? చూసానండి. సో ఎట్లా 3 అనిపిస్తుంది? years పాప ఉంది, వెళ్ళాలని. 3 years పాప ఉంది, నేను వెళ్ళాలి. ఓకే, బట్ స్కూల్ బంక్ చేసి ఏంది ఈ మాల్ కోసం, ఇప్పుడు ఈ మార్ట్ కోసం మీరు స్కూల్ బంద్ చేసి తీసుకొచ్చారా? మరి వాల్యుబుల్ పర్సన్ వాల్యూ జోన్ కి వస్తున్నప్పుడు వాల్యుబుల్ టైం మిస్ చేసుకుని వచ్చి వాల్యుబుల్ పర్సన్స్ ని మీట్ అవ్వడానికి వాల్యుబుల్ టైం పెట్టుకొని వాల్యూ జోన్ కి వచ్చిందంట ఆవిడ. అసలు ఏమన్నా ప్రాసన, మైండ్ బ్లోయింగ్ అబ్బా. హాయ్, మొత్తం మమ్మీ షాపింగ్ అంతా తిప్పుతుంది, కాళ్ళు వస్తలేవా నీకు? చాలా పెద్ద ఉంది షాప్, నచ్చిందా నీకు? ఏమన్నా ఇప్పించిందా నీకు? ఏమి ఇప్పలేదా? అరే నేను చాక్లెట్ ఇప్పిస్తుందా మరి? స్కూల్ ఎందుకు వెళ్ళలే నువ్వు? వాల్యూ జోన్ కి వాల్యూ జోన్ చూడనీకంటే స్కూల్ కొట్టిండట ఆయన. ఏ అసలు దేవా. ఓకే, వెరీ నైస్. మంచి తిరిగి చూడు, మొత్తం చూసేసిన తర్వాత రేపు స్కూల్కి వెళ్ళిపో. ఓకే, డన్. ఇలా పోదాము. ఏంది ఇక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి చూద్దాం. మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మందికి రకరకాలుగా, ఈ మధ్య చాలా మంది రకరకాల రైస్ తింటూ ఉన్నారు కదా.
అంటే లైక్ ఓవర్ గా పాలిష్ చేసిన రైస్ తినకుండా హెల్దీ సైడ్ వెళ్తూ ఉన్నాం కాబట్టి మనము రకరకాల మిల్లెట్స్, కిన్వా అండ్ రైస్ లో కూడా ఒకవేళ రైస్ మాత్రమే తినగలుగుతాం, మాకు వేరే ఏం తినబుద్ధి అవుతలేదు అనుకున్న వాళ్ళకి ఇంకో ఇందాక మన పాప చెప్పినట్టు ఐశ్వర్య దంపుడు బియ్యం అంట. సో ఇలాంటివన్నీ కూడా ఈ మార్ట్లో దొరుకుతాయి. సో వాట్ ఎవర్ యూ వాంట్, అది ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ అవసరం లేదేమో. బట్ మీరు చూసింది ఇంకా గ్రౌండ్ ఫ్లోరే. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా కూడా ఏవైతే నీడ్స్ ఉంటాయో, అంటే ఇంట్లో కావాల్సిన నీడీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కొంటా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది కొంటా ఉన్నారు. మాట్లాడచ్చు కదబ్బా 2 నిమిషాలు. ఏం పేరు నీ పేరు? రమ్య. సేమ్ పించ్, నా పేరు కూడా రమ్య. తెలుసా నా పేరు? అవునా? ఏంటి ఏం కొనడానికి వచ్చినావు? చాలా కొన్నావు బా. ఇంకేం షాపింగ్ చూస్తావు పైన? మంచి చూడలేదు ఇంకా, ఇక్కడే అయిపోతుంది టైం అంతా. మమ్మీ సతాయించేస్తుంది కదా. అరే పైన షాపింగ్ కోసం అని పాపం రమ్య వచ్చింది, బట్ మమ్మీ కింద షాపింగ్ నింపేస్తుంది ఇక్కడ అన్ని ఇంట్లో సామాన్లు. సో పోనీ ఇంట్లోనన్నా నీకేమన్నా నచ్చిన ఇప్పించిందా? చాక్లెట్స్ అవన్నీ నాకే. ఏం చేస్తుంటావు రమ్య ఇంతకి? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయరా? పోలే కదా కాలేజ్ కి? పోలేదు, ఈ షాపింగ్ కోసం వచ్చింది. ఏంటి ఇగో రమ్య ఏం చెప్తుంది? రెండు ఆఫర్ కోసం కాలేజ్ డుమ్మా కొట్టి వచ్చేసిన. ఇక్కడ ఇవాళ ఆఫర్స్ పెట్టారు కదా వీళ్ళు. ఈ ఆఫర్స్ కోసం అంట వాల్యూ జోన్ కి కాలేజ్ డుమ్మా కొట్టొచ్చిందంట. ఇంటర్ సెకండ్ ఇయరా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో మనందరికి కావాల్సినవి, అంటే మన ఏజ్ గ్రూప్ కి కావాల్సినవి ఉంటాయి. क्या नाम है तुम्हारा? शेख शोएब अली। अच्छा, क्यों स्कूल नहीं गए आज? स्कूल को डुम्मा मार के इधर आया। ఏంది ఇట్లా తయారయ్యారు? ఎవరిని అడిగి నేను స్కూల్ డుమా అంటున్నారు. वैल्यूज తెలుగు వచ్చా నీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా మంది పిల్లల్ని హలో 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 వీళ్ళిద్దరు హలో చెప్పారు, నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. సో చాలా మంది స్కూల్ కాలేజ్లు డుమ్మాలు కొట్టి మరి వాల్యూ జోన్కి వస్తున్నారంటే అర్థం చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఆర్ ఫ్లోర్. ఎస్, ఎందుకు అని అంటే ఇట్లా చూడండి ఒకసారి. ఫ్రాక్స్, మంచి మంచి టాప్స్ అండ్ సెమీ స్టిచ్డ్ లెహెంగాస్, ఫుల్ స్టిచ్డ్ లెహెంగాస్. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఇట్లా హైపర్ మార్ట్స్లో మనము ఇంతకుముందు చూసిన కొన్ని చిన్న చిన్న హైపర్ మార్ట్స్లో ఏంది అని అంటే మనము బట్టలు చూస్తాం అందులో కూడా, బట్ ఏదో నామకే వాస్తే కొన్ని ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాకుండా వీళ్ళు చాలా బ్రాండ్స్ని ఒక్క దగ్గర తీసుకొచ్చి, ఇప్పుడు ఆడవాళ్ళకైతే బనారస్ సారీస్, కంచి సారీస్, కాటన్ సారీస్, లెనిన్ సారీస్, ఇట్లా రకరకాల సారీస్ని కూడా పెట్టిండ్రు. అవి కూడా చూపిస్తాను నేను. బట్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 50% ఆఫ్ అంట. సో అన్నీ కూడా 50% ఆఫ్, 20% ఆఫ్. ఇలాంటి మంచి అంటే ఏవైనా పిల్లలకి ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్రాక్స్ కొనాలనుకుంటారు కదా, సో అలాంటి ఫ్రాక్స్ కొనాలనుకుంటే 20% ఆఫ్. అన్ని సైజెస్లో ఉన్నాయి. ఇవి పెద్దవాళ్ళకి, ఇవి కొంచెం చిన్న వాళ్ళకి, అట్లా రకరకాలుగా 50% ఆఫ్. అస్సలు కలెక్షన్ ఇస్ సో మచ్. టైం కూడా సో మచ్ తీసుకొని రావాలా, లేకపోతే అన్ని చూడలేం మనము. అండ్ ఇగో క్రాప్ టాప్స్, లెహెంగాస్, అండ్ ఇక్కడ చూసారు కదా తానా బానా అని చెప్పేసి సారీస్, ఇది జో రివాజ్ అని సారీస్, ఇట్లాంటి అన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇగో చూడండి, ఇక్కడ నుంచి చూస్తే నాకు కనిపిస్తున్నాయి కంచి పట్టు, బనారస్ ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్ అండ్ కాటన్ సారీస్, చికెన్ కారీ వర్క్ సారీస్, ఇలాంటి అన్ని సారీస్ పైన బాగా ఫోకస్ చేసినారు. అంటే బేసిక్గా కంచిపట్టు చీరలు కావాలంటే మనము టిపికల్లీ కొన్ని షోరూమ్స్కి వెళ్తాము, బట్ ఇక్కడ కూడా అన్నీ దొరికేస్తున్నాయి అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి. రెడీమేడ్ అన్నీ కూడా నెట్ వర్క్వి ఫ్రాక్స్, రెడీమేడ్ ఫ్రాక్స్, అండ్ చాలా రకరకాల ఆర్గాన్జా క్లాత్లో కూడా ఫ్రాక్స్ కుట్టినవి ఉన్నాయి. అండ్ కొన్ని సెమీ స్టిచ్డ్ ఉన్నాయి, అండ్ క్రాప్ టాప్స్ ఉన్నాయి, అండ్ లెహెంగాస్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ శారీస్ షాపింగ్ చేస్తున్నారు, మన కోసం చూస్తున్నారు. మాట్లాడదాం రండి. హలో, హాయ్ హాయ్ హాయ్. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఆడలు ఒకరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఇట్లా మంచి ఫ్రెండ్స్ కలిసి ఇట్లా షాపింగ్ చేస్తే. ఎక్కడ ఉంటారు మీరంతా? ఓ, అందరు ఒకటే దగ్గర ఉంటారు కదా మీరు, పక్క పక్కన. వెరీ నైస్. మీ పేరమ్మా? లక్ష్మి. మీ పేరు? పద్మశ్రీ. మీ పేరు? పద్మశ్రీ. కృష్ణకుమారి. అసలు నా పేర్లే వేరప్ప. అసలు ఏదేమైనా ఒక కిక్ ఉంటుంది ఆ నేమ్స్ లో. సో ఏమేమి కొన్నారు ఇలా? శారీసేనా? ఓ వెరీ నైస్. ఇలా బ్యాంగిల్స్, శారీస్, అన్ని మంచి డిజైనర్ నెక్ పీసెస్, జుంకాలు, గిమ్కాలు అన్ని ఉన్నాయి కదా.
వెరీ నైస్. అసలు ఇలాంటి మార్ట్ ఇండియాలో ఇంత బిగ్గెస్ట్ మార్ట్ ఇదే మొదటిసారి. అంటే పటాన్చెరులో ఒక బ్రాంచ్ ఉంది వీళ్ళకి, ఇది ఒకటి. సో ఏమనిపిస్తుంది మీకు, ఇది ఎట్లుంది? బాగుంది, మాకు దగ్గర మంచిగా ఉంది అని మాకు పక్కన అన్నిటికీ ఇక్కడికి రావచ్చు. థింగ్ అన్నిటికీ లోపలికి వచ్చేస్తారు అనమాట వీళ్ళంతా కూడా. ఏం కావాలన్నా ఇక్కడ తొందరగా వచ్చేసి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అవునా, రేట్లు ఎట్లున్నాయి? రేట్ రీజనబుల్, రీజనబుల్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంతకన్నా తక్కువ ఉన్నా కూడా మా ఆడోళ్ళకి డౌట్ వస్తుంది, ఇంత తక్కువ ఎందుకు పెట్టారు మాకు వచ్చి ఇంత చీప్ మేము కొనుక్కోమని. బట్ ఏదేమైనా కానీ రీజనబుల్ బాగున్నాయి, రీజనబుల్ ఉన్నాయి, బాగున్నాయి కదా. అన్ని ఉన్నాయి, అన్ని ఎగ్జాక్ట్లీ, అన్ని ఉన్నాయి. క్వాంటిటీ ఎక్కువ ఉంది, కలెక్షన్ ఎక్కువ ఉంది. Collection, చూస్తున్నా yes. కొద్దీ ఇంకా చూడాలి అనిపిస్తుంది. Yes. పొద్దున వచ్చినాం మేము, ఇంకా వెళ్ళాలనిపిస్తలేదు. ఇంకా ఇంతకి లంచ్ సంగతి ఏంది మరి? అదే ఇప్పుడు వెళ్ళేసి వద్దామని. అయ్యో, కిందనే KFC ఉన్నది కదా. అది కూడా ఉంది కదా, మనీ పెట్టుకొని రావాలి ఇన్ని. ఓకే, మీ పిల్లలందరినీ పంపించేసి, మీ ఆయనని మీ పిల్లలందరినీ ఆఫీసులకు పంపించేసి పర్స్ ఫుల్ చేసుకుని రావాలా, మొత్తం ఖాళీ చేసుకొని పోవచ్చు. మంచి టైమింగ్ ఉన్న లేడీస్ అన్నమాట వీళ్ళు ముగ్గురు కూడా. సో మా సుమన్ టీవీ చూస్తారా మీరు? చూస్తాం, మంచిగా ఉంటుందా? బాగుంటుంది. వెరీ నైస్, యాంకరింగ్ చూసాం. థ్యాంక్ యూ. చెప్పండి, మీరే అప్పటి నుంచి మాట్లాడలేదు అసలు, మాట్లాడండి. చాలా బాగుంది. చాలా బాగుందా? ఏమేమి దొరుకుతున్నాయి మీరు చూసిన దగ్గర, ఏమేమి దొరుకుతున్నాయి చెప్పండి నాకు. సారీస్ దొరికినాయి, బ్యాంగిల్స్ దొరికినాయి. సో చాలా మంది స్కూళ్ళు కాలేజ్లు మానుకొని వాల్యూ జోన్ కి వస్తే వీళ్ళు నాతో మాట్లాడడానికి కొన్నవి అక్కడ వదిలేసి వచ్చారు. వెరీ నైస్, వెరీ నైస్. చాలా మంచిగా అనిపిస్తుంది మీ అందరినీ కలిసి. లేడీస్ ఆర్ హ్యావింగ్ ఫన్ అబ్బా, నిజంగా. అసలు ఏదో ఒక ఏమంటారు, పార్క్ వచ్చినట్టు, లేకపోతే ఒక మంచి పిక్నిక్ వచ్చినట్టు చాలా మంది వచ్చేసి లంచ్ కూడా మర్చిపోయి, అండ్ ఇక్కడ కూడా కంచిపట్టు చీరల హై ఫ్యాన్సీ శారీస్ అంట. సో పట్టు చీరలు లాంటి ఫ్యాన్సీ శారీస్, చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇది కూడా కంచిపట్టు, ఏంది ఇది అరానీ పట్టు అట, అండ్ కోయంబత్తూర్ పట్టు, ఓ వాట్ నాట్. అసలు ఇగో కోల్కతా వర్క్ శారీస్, చీరలు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఇంకో సెక్షన్ ఎదురుగా కనిపిస్తుంది, చూసినరా? అసలు కలర్ఫుల్ సెక్షన్, అది కూడా మన ఆడవాళ్ళంతా ఈ సెక్షన్కి అతుకుపోతారు. అయితే వాల్యూ జోన్లో లేడీస్కి చాలా వాల్యూ ఇచ్చారని చెప్పాలబ్బా. ఎందుకంటే హాయ్ అండి, రండి ప్లీజ్. వెరీ నైస్, మిమ్మల్ని చూస్తూ ఉంటా ఛానల్లో. అవునా? అవును, Thank నాకు you, యూట్యూబ్ thank you. ఛానల్ ఉంది. ఓ వెరీ నైస్. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ నా ఛానల్. అసలు ఏమన్నా ప్రమోషనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ చేసుకోండి. పేరేంటి? హేమలత. హేమలత గారు, అసలు ఇంత ప్రేమ వచ్చి నన్ను హగ్ చేస్తుంటే నా మీద ఎంత ప్రేమ అనుకున్నా. లేదు, మీ మీద కూడా ప్రేమే మేడం. మీ వీడియోస్ చూస్తాను నేను. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఏంది మరి ఎట్లుంది ఇది? సూపర్. Value మన zone. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ మాల్. సో మరి వాల్యూ జోన్ గురించి అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళకి రెండే ఇప్పుడు వరకు ఉన్నాయి బ్రాంచెస్, అవును. మిగతా ఇంకా లాంచ్ చేస్తారంట. అవును. సో ఈ బ్రాంచ్ గురించి అండ్ ఈ యొక్క వాల్యూ జోన్ గురించి, దీని వాల్యూ గురించి మీరు ఒకసారి ఆడవాళ్ళకి చెప్పండి, మన ఆడవాళ్ళకి. బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ మాల్ ఏదైనా ఉంది అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 15,000 నెలకి వస్తుంది అనుకోండి మీకు శాలరీ. దానిలో కూడా మనకి ఏది కావాలి, ఏది తీసుకోవాలి, ఏది అక్కర్లేదు అనే దానికోసం వేరే షాపింగ్ మాల్కి వెళ్ళాల్సిన పనే లేదు. వాల్యూమ్ జోన్కి రావచ్చు, మీకు నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎవ్రీ మంత్ ప్రతి లేడీకి కూడా ఈ మంత్ వెళ్ళాలి, షాపింగ్ చేసుకోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. వెళ్ళి చక్కగా మనకు బడ్జెట్లో వచ్చేవి తీసేసుకోవచ్చు, సంతోషంగా ఫీల్ అవ్వచ్చు. అండ్ మంచి ఆఫర్స్ ఉన్నాయి కదా. మంచి ఆఫర్స్ ఉన్నాయి. 50% సేల్ అంటే ఏంటి, ఇంకోటి క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. కలర్ సెలెక్షన్ ఆప్షన్స్ కానివ్వండి, వేరే ఎక్కడ పోక్కర్లేదు. అసలు ఇప్పుడు ఎట్లా ఇంకోటి ఏం చెప్దామని, యుఎస్ కంట్రీస్ కి అట్లాంటి వాటికి వెళ్తారు ఇలాంటి షాపింగ్ మాల్ కి. అక్కడికి వెళ్ళి కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు నాకు తెలిసి. అదేదో మనం ఇక్కడే చేసుకోవచ్చు, మన ప్రపంచం అంతా ఇక్కడే ఉంది. వెరీ నైస్. Thank you, ma'am. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనం ఉన్న సెక్షన్ లో లైక్ అన్ని బ్యాంగిల్స్, అన్ని సైజెస్ లో, అన్ని డిజైన్స్ లో, ఏంటి మీ గ్యారంటీయా? వేసుకోవచ్చు, కలర్ పోదు, మంచిగా ఉంటది. సో మంచి మంచి డిజైన్ బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి మీ దగ్గర? ఇట్లా దాదాపుగా చాలా ఉంటాయి, రైట్? వెరీ నైస్. సో ఇగో ఇట్లా రబ్బర్ బ్యాండ్స్, రకరకాల రబ్బర్ బ్యాండ్స్, లాకెట్స్, రింగ్స్, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అస్సలు అయ్యయ్యో అస్సలు. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే నిజంగా ఆఫీస్ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్, పార్టీ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్, తర్వాత ఏదైనా డిన్నర్ ఉంటే డిన్నర్కి ఒక హ్యాండ్ బ్యాగ్, పెళ్ళికి కావాల్సింది ఇంకొక లచ్చు, లేకపోతే
వాలెట్ ఇట్లా రకరకాలవి కొనుక్కోవాలని మనం అనుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట. ఒకసారి ఇట్లా చూడండి, చిన్న చిన్నవి బుజ్జి బుజ్జివి, ఇంకో హ్యాండ్ మేడ్వి, సో నైస్. చిన్నపిల్లలకి కూడా, చిన్నపిల్లల ఆడపిల్లలకి ఇలాంటి బ్యాగ్స్ కావాలని చూస్తూ ఉంటారు కదా మీరు, సో క్యూట్, చుక్కులు చుక్కులు. సో ఇలాంటి బ్యాగ్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు నా వెనకాల మీరు చూడాల్సిన అసలు ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో మనం బంగారం కన్నా రోల్డ్ గోల్డ్ని అటుకొని ఇటుకొని అన్నీ వేసుకొని తీసేసి మార్చి వేసుకొని రకరకాలుగా వాడేస్తుంటాం కదా. సో అవే అనమాట ఇవన్నీ కూడా. సో 1 గ్రామ్ గోల్డ్వి, సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ, అవంటే మనకి చాలా ఇంట్రెస్ట్, అవి మనకి ప్రాణం. నైట్ల తర్వాత ఇవే ఇష్టం ఆడవాళ్ళకి. ఎస్, అందుకోసమే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ కింద సింపుల్గా ఉన్నవి అంటే మనం పిల్లలకి కూడా ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి, అండ్ హెవీగా పెళ్ళికి కావాల్సినవి, పార్టీస్కి కావాల్సినవి, ఇలాంటివన్నీ కూడా. అంటే పెద్ద పెద్ద కమ్మలు ఉన్నాయి చూసినరా, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అవన్నీ కూడా. ఇక్కడ బ్రేస్లెట్లు, ఇవన్నీ కూడా సన్న సన్నవి రోజు వేసుకోవడానికి, నాజూకు నెక్ పీసెస్. ఓహో, అసలు మామూలుగా లేవు ఇవన్నీ. సో నేను చెప్పిన కదా, మనము ఎప్పుడన్నా ఏదైనా మంచి పెద్ద పార్టీ ఫంక్షన్కి పోయినాం అనుకో, ఇలాంటి మంచి మంచి క్లచెస్ కోసం చూస్తూ ఉంటాం మనం, రైట్? సో ఇంత హెవీ క్లచ్ ఇది. దిస్ ఇస్ జస్ట్ 799. ఇలాంటిది కొన్ని వేలు పెట్టి కొంటాం మనం వేరే దగ్గర, తెలుసు కదా మీకు. అండ్ అందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇగో ఇది కూడా ఎంత బాగుంది చూడండి అసలు. సో సింపుల్ కదా, చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది ఇదంతా కూడా. అండ్ ఇలాంటి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇగో 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 అసలు ఇది కూడా ఇగో ఇలాంటిది నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నించి ఉంటారు. ఎంత ఉంటుంది మోస్ట్లీ? లైక్ ఒక 2000, 1500, 1800, రైట్? దీని రేట్ ఎంత చెప్పనా నేను? రండి చూపిస్తాను మీకు. నేను చెప్పడం ఎందుకు, చూపిస్తే బాగుంటుంది కదా. ఇదిగో ఇట్ ఈస్ 529 ఆన్ ఆఫర్. వెరీ నైస్. అండ్ మంచి నెక్ పీసెస్ చూడండి, మల్టీ కలర్వి అండ్ బ్లూ, పింక్, రెడ్, వాట్ ఎవర్ అబ్బా. అసలు నిజంగా గోల్డ్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎంత బాగుందో అసలు, ఎంత సింపుల్, ఎంత బాగుంది కదా ఇది. సో దీని రేట్ ఎంత? దిస్ ఇస్ జస్ట్ 1599, అంటే 1600. అండ్ ఇవి డైలీ యూస్ కోసం అని కమ్మలు, డైలీ ఆఫీస్ వేర్కి ఇలాంటి కమ్మలు పెట్టుకోవచ్చు. ఓఫో, అసలు 1, 2, 3, 4 ఒక్క దాంట్లో 10-15 ఉన్నాయి. అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. సో నైస్, సో నైస్, సో క్వాలిటీ నిజంగా చెప్పాలంటే. సో చాలా మంచి క్వాలిటీ, మంచి రేట్, మనకు కావాల్సిన రేట్, అండ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్. సో ఆఖరికి మనం బిల్లింగ్ కౌంటర్లకు కూడా వచ్చేసినాం అట్లా మాట్లాడుకుంటూ. ఇక్కడ ఒక లేడీ బాగా మురిసిపోతుంది, నెక్ పీసెస్ అన్ని వేసేసుకొని. ఒకసారి ఆమెతో మాట్లాడదాం మనము. హలో మేడం, హాయ్. ఇటు 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 మా కెమెరా ఇటు ఉన్నది ప్లీజ్. ఓహో, అసలు మామూలుగా కథ బాగుంది ఇది చాలా. ఎంత రేట ఇది? పెట్టుకొని చూస్తున్నారా బాగుందా లేదా అని? ఓహో, ఇంకా వేరే కూడా చూసినట్టున్నారు కదా. మంచిగా ఉంది, మీకు పెట్టనా? ఆగండి, మీరు మైక్ పట్టుకోండి. మీరు యాంకరింగ్ చేయండి జరసేపు. మీరు యాంకరింగ్ చేయండి, ఏం పర్లేదు, నేను పెడుతున్నా కదా. చాలా బాగుంది నెక్ పీస్. చాలా బాగుందా? మరి వాల్యూ జోన్ ఎట్లుందో అది కూడా చెప్పండి. అది కూడా బాగుంది, చాలా ఎక్స్పెన్సివ్. అది కూడా చాలా బాగుందా? ఏమేమి చూసారు, ఏం కొన్నారు? చాలా చూసాం. గ్రాసరీస్ బాగున్నాయి, ఫ్యాషన్ బాగుంది. అవునా? మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని బాగున్నాయి. అవునా? మీరు ఒకలే వచ్చారా? నేను మా ఫ్రెండ్స్. మేడం ఇది కూడా వేసేసుకుంటారా? ఇది కూడా వేసుకుంటాం. ఓ మై గాడ్, అసలు ఆడవాళ్ళ యొక్క అవాయికత ఉంటుంది చూసిర్రా, తెలియని ఒక ఇన్నోసెన్స్, అదంతా కూడా ఇలాంటి దగ్గరనే బయటపడతా ఉంటది. సో నైస్, సో బ్యూటిఫుల్. ఏంటి పెళ్ళాం ఇది? లేదు, నాకు 2 kids. సో ఏదో మరి ఏం ఫంక్షన్ కోసం చూస్తున్నారు? జస్ట్ ట్రయల్ కోసం అని చూస్తున్నాను. అంటే ఇలా మళ్ళా ఉంది తక్కువకి వచ్చినప్పుడు కొని పెట్టుకుంటే మనకి వేరే అప్పుడు పనికి వస్తుంది, అంతే కదా? అంతేనా? అంతే. సో ఏమంటారు మరి మాల్ గురించి, ఏం చెప్తారు మీరు? అసలు మాల్ చాలా బాగుంది. నార్మల్ రేట్స్ నార్మల్ మంచిగా ఉందా? బాగుంది. వెరీ నైస్, సో నైస్ టాకింగ్ టు యూ. వెరీ వెరీ ఫనీ లేడీ మా. అండ్ చాలా ఇష్టంగా లైఫ్ జీవిస్తున్న ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఆమె ఫేస్ లో కనిపిస్తూ ఉంటది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అసలు జీవితం అంటే ఇది కదా, అసలు ఆ నిమిషం, ఆ మూమెంట్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తెలుసా. అండ్ ఇక్కడ చిన్న పిల్లల కోసం క్లిప్పులు ఉన్నాయి. అసలు పాపం తల్లులు ఏమేం క్లిప్పులు పెట్టాలి, చిన్న ఉన్నప్పుడు అన్ని రకాలు పెట్టేసేయాలి మా పాపకి అని చెప్పేసి ఎతికేస్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సో మచ్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ. అన్ని రకాల బొమ్మలు, అన్ని రకాల కలర్స్, అన్ని రకాల హెయిర్ బ్యాండ్స్. ఓ గాడ్,
అన్ని ఎవ్రీథింగ్ ఇస్ హియర్ యూనో. ఇక ఈ చిన్న చిన్నవి రెగ్యులర్ గా మనం వాడుకోవడానికి దీస్ ఆర్ ది వాలెట్స్. మీకు తెలుసు కదా ఇట్లా ఏమంటారు దీన్ని, గుజరాతీ వర్క్, రాజస్థానీ వర్క్ ఇలాంటివి వస్తాయంటే, కొన్ని ఏమో మనకి పోచంపల్లి వర్క్. సో గాజులు, సో మెనీ గాజులు, చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో బ్యాంగిల్స్ తో పాటు ఇటువైపు కూడా ఇంకో సెక్షన్ ఉంది. దిస్ ఇస్ గోల్డ్ అంటే సిల్వర్, యాక్చువల్లీ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్, నాట్ ప్లేటెడ్, కోటెడ్. ఎస్, సో గోల్డ్ కోటెడ్. దిస్ ఇస్ అ సిల్వర్, నారాయణి సిల్వర్ హౌస్. సో ఇక్కడ సిల్వర్ సామాన్లతో పాటు మీరు చూడండి ఇక్కడ జ్యువెలరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినా కూడా మా ఆడవాళ్ళంతా ఇటు అటు డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా కొనేస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఇస్ సిల్వర్, అంతా సిల్వర్ కదండి. 92.5 ప్యూర్ సిల్వర్. ఓ వెరీ నైస్. సో సిల్వర్ పైన గోల్డ్ కోట్, సిల్వర్ మీద గోల్డ్ పాలిష్. వెరీ గుడ్. ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొనాలనుకుంటున్నారు, ఎంత? ఇదైతే మీకు పీస్ రేట్ వస్తుంది, చాలా సేమ్ గోల్డ్ ప్రోడక్ట్ లా ఉంటుంది. మీకు డిఫరెంట్ అనేది ఏమీ తెలియదు. ఈ 27,000 ఉంది. ఈ రోజు ఆఫర్ ఉంది, 25% స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం. సో యాక్చువల్గా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా. అంటే సిల్వర్ జ్యువెలరీ ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం అద్భుతమైన కలెక్షన్ ఇక్కడ. సో ఒకసారి ఇది ఇవ్వండి నాకు. 20,000 to 250 rupees. దిస్ ఇస్ జస్ట్ 20,000 అండ్ ఇట్స్ అ ప్యూర్ సిల్వర్. ప్యూర్ సిల్వర్ పైన గోల్డ్ కోట్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఎమరాల్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మంచి క్వాలిటీ ఎమరాల్డ్స్ వాడడం జరిగింది దీంట్లో. సో ఇట్లా చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఎస్, గోల్డ్ కోసం ఏదైతే వాడతామో అవే వాడతాం మేము, ఎందుకంటే సిల్వర్ ఇస్ ఆల్సో కాస్ట్లీ నవ్ డేస్ కదా. సో ఇప్పుడు మనము లేడీస్ సెక్షన్ నుంచి, అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫుల్లీ డెడికేటెడ్ టు లేడీస్. సో పిల్లలకి పెద్దలకి అన్ని ఏమేమి కావాలో లేడీస్కి అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో దొరికేస్తున్నాయి. అక్కడ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వస్తున్నాము. ఈ సెకండ్ ఫ్లోర్కి రావడానికి మీకు లిఫ్ట్ ఉంది, ఎలివేటరు ఉంది, అండ్ ఈ ఏదైతే ఇలాంటిది ఒక స్లోప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ స్లోప్ ఏదైతే ఉంటుందో దీనిపైన నుంచి అదే పట్టుకొస్తుంది చూసారా, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎలివేటర్, రైట్? సో అలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లలకి సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి ఫస్ట్ రాగానే. సో పిల్లల సాఫ్ట్ టాయ్స్ మంచి క్వాలిటీ సాఫ్ట్ టాయ్స్ ఇవి. అంటే పిల్లలకి ఒకవేళ ఇవంతా కొంచెం ఇట్లా బూరు లేస్తే ముక్కులకు పోతుంది, దానివల్ల మళ్ళీ సర్ది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అట్లాంటివి కాకుండా మంచివి. అండ్ పిల్లలకి పాండా కార్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ ఆల్సో కిడ్స్ వేర్, ఇది బాయ్స్ కిడ్స్ వేర్ అన్ని సెట్స్. అసలు అంటే ఏదేమైనా ఆడవాళ్ళు కలర్ఫుల్గా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ వీళ్ళకి కూడా మగవాళ్ళకి ఎక్కువ చాయిస్ లేకపోయినా కూడా చాలా చాయిసెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు అనడానికి ఆలోచనే లేదు. ఎందుకంటే మగపిల్లలకి ఇన్ని బట్టలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వస్తే. అన్ని రకాల క్లోత్స్ ఉన్నాయి, రకరకాల టీషర్ట్స్ విత్ సెట్స్ అండ్ సెపరేట్గా కూడా. అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయి. పాపం తల్లులు అనుకుంటారు కదా మంచిగా, నా కొడుకుకి డ్రెస్ ఇస్తే మహారాజులా ఉంటాడు, ప్రిన్స్లా ఉంటాడని, అట్లా అలాంటి డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా. సో నైస్, సో నైస్. ఇది జస్ట్ ఇట్స్ అ సెట్ ఆఫ్ ప్యాంట్, టీషర్ట్ అండ్ అ కోట్ జీన్స్ది. ఇట్ ఈస్ 1,549. యాక్చువల్గా మీరు గమనిస్తే చిన్నపిల్లల మగపిల్లల ప్యాంట్సే దాదాపుగా 1,500, 2,000 ఉంటున్నాయి. అంత కాస్ట్లీ అయిపోయినాయి ఈ మధ్య. బట్ ఇంత సాఫ్ట్గా బాగున్న ఒక మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా 1,500లోనే. దట్ ఈస్ ఆల్సో కంప్లీట్ సెట్. అంటే హ్యాపీగా అనుకోవచ్చు కదా మనం పిల్లలకి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలకి, ఇగో ఇంకా చిన్న ఉన్న పిల్లలకి బాయ్స్ బాబా సూట్స్ అంట ఇవి. సో దానికి ప్యాంట్లు, మంచి బుడ్డి ప్యాంటు, మంచి టీషర్ట్, దానిపైన ఓవర్ కోట్, అండ్ దానిపైన 20% ఫ్లాట్ ఆఫ్. ఎస్, ఫ్లాట్ అంటే తెలుసు కదా, మొత్తం 20% తీసి పరుస్తారు అందులోంచి. సో 20% ఆఫ్తో మనకి మంచి హ్యాపీగా. అండ్ సో మచ్ యాక్చువల్లీ ఇక్కడ వరకే అనుకున్నాను నేను. ఒక్కసారి అక్కడ నుంచి తిరిగి చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అంతా కూడా మగపిల్లల బట్టలే. ఆ కొన నుంచి మీకు బోర్డ్స్ కనిపిస్తున్న ఆ కార్నర్ నుంచి ఇట్లా తిప్పి చూస్తే అక్కడి వరకు ఇంకా ముందుకు వెళ్ళాలి మనము. ఇదంతా కూడా ఓన్లీ మగపిల్లల బట్టలే. అండ్ ఇటువైపు వస్తే ఆడపిల్లల బట్టలు. ఓఫో, మంచి మంచి క్యూట్ ఫ్రాక్స్, మంచి కలర్ఫుల్ క్యూట్ బెల్ట్స్తో పాటు ఇగో ఇట్లాంటివి. నెక్స్ట్ వచ్చే సమ్మర్కి ఇలాంటివి కొనుక్కోవచ్చు హ్యాపీగా. సో మంచి అన్ని రకాల ఫ్రాక్స్. అండ్ ఆడపిల్లల ఫ్రాక్స్కి అయితే అసలు పేరు పెట్టద్దు, అన్ని ఉన్నాయి తెలుసు అసలు నిజంగా. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రాక్స్ విత్ ద ఓవర్ కోట్స్ ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు మనం పిల్లలకి ఇలాంటి బట్టలు వేస్తూ ఉంటాం కదా. సో అలాంటి బట్టలు అనమాట. హాయ్,
ఇంకో బెస్ట్ థింగ్ ఏంటిది తెలుసా ఇక్కడ ఈ నంబర్లు చూడండి ఒకసారి ఇట్లా మళ్ళీ మీకు కింద చూపించినట్టున్నా నేను ఇక్కడ నుంచి 1 దగ్గర నుంచి మొదలు పెడితే 15 వరకు కౌంటర్స్ ఉన్నాయి. అంటే 15 కౌంటర్స్ ప్రతి ఫ్లోర్లో ఉన్నాయి. అంటే ఎవ్రీ ఫ్లోర్ 15 అట్లా 3 ఫ్లోర్స్లో 15 కౌంటర్స్ ఉన్నాయి. ఎక్కడ కొన్నది అక్కడే బిల్లింగ్ అయిపోవడం వల్ల పెద్ద లైన్స్ లేవు. ఓన్లీ ప్రతి కౌంటర్ దగ్గర ఒకరు ఇద్దరు ముగ్గురు ఇంతే ఉంటున్నారు. సో పెద్ద వెయిటింగ్ ఏం లేదు. సో టక్క బిల్లింగ్ అయిపోతుంది. ఇలాంటి షాపింగ్ మాల్స్కి వచ్చినప్పుడు చాలా మందికి ఇదే టెన్షన్ ఉంటుంది. అబ్బా బిల్లింగ్కి ఎంతసేపు నిలబడాలి, ఇదంతా పెద్ద తలకైన అవసరం, మనకు అంత టైం లేదు, అసలు షాపింగ్ చేసిన దానికన్నా కూడా ఎక్కువసేపు బిల్లింగ్ దగ్గర నుంచాల్సి వస్తుంది అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఆ పని లేనే లేదనమాట. ఎందుకు అని అంటే ప్రతి ఫ్లోర్లో 15 కౌంటర్స్ వీళ్ళు పెడుతూ ఉన్నారు. సో ఇది కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు పెట్టిన దాంట్లో 10 పెడితే ఆ 10 హ్యూజ్ అనుకుంటే అవి కూడా సరిపోవట్లే అని చెప్పేసి మళ్ళీ 15 లాంచ్ చేయడం జరిగింది వీళ్ళు ఈసారి. సో చూసారు కదా, ఎవ్రీ కౌంటర్ ఈజ్ బిజీ. అండ్ లాంచ్ అయింది ఈ రోజే, జస్ట్ ఇందాకే బాలకృష్ణ గారు వచ్చి లాంచ్ చేసి వెళ్ళారు. సో పెట్టి 24 hours కాలేదు, అంతలోపే అసలు ఎంత మంది ఉన్నారో చూడండి ఇక్కడ. సో చూసారు కదా, ఇదన్నమాట వాల్యూ జోన్ యొక్క వాల్యూ. నిజంగా చెప్పాలంటే యూ షుడ్ నెవర్ మిస్ సచ్ కైండ్ ఆఫ్ హైపర్ మార్ట్ నిజంగా. ఎందుకంటే హైపర్ మార్ట్స్ ఇప్పుడు వరకు ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడైనా మనం పోయినప్పుడు చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది బేసిక్గా, అరే ఇలాంటి మార్ట్ మన దగ్గర కూడా వస్తే బాగుండు. ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ ఎక్కువ, షాపింగ్ ఎక్కువ. అండ్ మన కంట్రీలో మనం ఇన్వెస్ట్ చేసిన పైసలు ఎవ్వరు ఇన్వెస్ట్ చేయరు షాపింగ్ పైన. అలాంటిది మన ఇండియాలో ఇలాంటి పెద్ద మార్ట్స్ లేకపోవడం ఏంది అని ఇన్ని రోజులు ఆశ్చర్యం వేసింది. బట్ ఇప్పుడు దానికి చెక్ పడ్డది. ఎట్లా అని అంటే ఎస్, విత్ వాల్యూ జోన్. సో వాల్యూ జోన్లో ఎవ్రీథింగ్ టుగెదర్ అండర్ సేమ్ రూఫ్, A to Z అన్నీ అందరికీ కావాల్సినవి దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా మీరు వచ్చేసేయండి నాచారంలో ఉన్న ఈ వాల్యూ జోన్కి. అండ్ పటాన్చెరులో ఉంది, తొందరలోనే ఇంకా చాలా బ్రాంచెస్ లాంచ్ చేయబోతున్నారు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది సిటీలో. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.